నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్. రాజ్ భవన్ లో షట్టర్ రాజీనామా, కర్ణాటక ప్రభుత్వం రద్దు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు. చిరంజీవి సీఎం అయితే తప్పేం లేదు, మంత్రి రామచంద్రయ్య మాటలు సమర్థించిన రఘువీర. హిమాచల్ ప్రదేశ్ లో భారీ రోడ్డు ప్రమాదం, 32 మంది మృతి, పలువురికి గాయాలు. రైజర్స్ కు రైనా చెక్, సొంత గడ్డపై ఓటమి పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్ లో ప్రజా తీర్పు ముందు ఓడిపోయిన కర్ణాటక ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ కు రాజీనామా అందజేశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన షెట్టర్ ప్రజల తీర్పు శిరోధార్యం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే తమ దృష్టి ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఉంటుందని, తాము చేయాలనుకున్న అభివృద్ధి పనులు ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వం చేత చేయిస్తానని షెట్టర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఓటమిపై తాము సమీక్ష జరుపుతామని, ఇటువంటి తప్పిదం మరలా జరగకుండా చూసుకుంటామని ಕರ್ನಾಟಕ ಮಾಜಿ ಸಿಎಂ ಜಗದೀಶ್ ಶೆಟ್ಟರ್ ತಿಳಿಸಿದರು. ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಮುಂದುವರಿಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ಅವರು ವಿನಂತಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ಇಲ್ಲಿವರೆಗೆ ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಕಳೆದ 9 ತಿಂಗಳ ಏನೊಂದು ಸರ್ಕಾರವನ್ನು, ಸ್ವಚ್ಛ ಸರ್ಕಾರವನ್ನು ಮತ್ತು ఎన్నికలకు ఏడాది సమయం ఉంటుండగానే కాంగ్రెస్ లో సీఎం సీట్ కోసం మతలబు ప్రారంభమైంది. ఒకవైపు ప్రస్తుతం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతూ ఉండటంతో రగులుకున్న అస్మత్తిసేగ సీఎం ను మార్చాలి అనే వరకు చేరింది. అయితే ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత చిరంజీవి వర్గీయుడు మంత్రి రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టించాయి. కాంగ్రెస్ తరపున రాష్ట్రానికి సీఎం చిరంజీవి మాత్రమే కరెక్ట్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను అంతర్మదనానికి గురిచేశాయి. అయితే దీనిపై స్పందించిన మంత్రి రఘువీరారెడ్డి అలా భావించడం రామచంద్రయ్య వ్యక్తిగతమని, అందులో తప్పేమీ లేదని రామచంద్రయ్య మాటలను సమర్థించారు. అయితే తాను ఎప్పుడూ సీఎం రేస్ లో లేనని, భవిష్యత్తులో ఉండబోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనకిచ్చిన బాధ్యతను తాను నిర్వర్తిస్తానని రఘువీర తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. అని నుంచి కులు వెళ్తున్న ప్రైవేట్ బస్సు జిరి అనే ప్రాంతం వద్ద స్కిడ్ అయి బియాస్ నదిలో పడిపోయింది. ప్రమాదంలో 32 మంది మరణించగా 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉండగా కొందరి జాడ తెలియకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొంతమంది కొట్టుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. విషయం తెలిసిన అధికారులు హూటాహుటీన ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ రక్షణ చర్యలు ప్రారంభించారు. జాడ తెలియని వారి కోసం నదీ తీరం అంతా గాలిస్తున్నారు. బౌలింగ్ ప్రధాన బలంగా వస్తున్న సన్ రైజర్స్ కు బుధవారం సొంత మైదానం ఉప్పల్లో చెన్నై చెక్కు పెట్టింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాభవం చవిచూసిన చెన్నై బ్యాటింగ్ లైనప్ ఆ కసి మొత్తం హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో తీర్చుకుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ లో జరిగిన ప్రతి మ్యాచ్ లో తమ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టును 130 పరుగుల దాటనివ్వని సన్ రైజర్స్ బౌలర్లు చెన్నై మ్యాచ్ లో చేతులెత్తేశారు. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ తడబడింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు సూపర్ కింగ్స్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. మొదటి ఓవర్ వేసిన స్టెయిన్ మెయిడెన్ చేశాడు. మొదట ఇన్నింగ్స్ ప్రారంభంలో తడబడిన చెన్నై వెంటనే కోలుకొని తన దూకుడు ప్రారంభించింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో 3 సిక్సర్లతో మంచి దూకుడు మీద ఉన్న విజయ్ తర్వాతి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. అప్పుడు క్రీజ్లోకి వచ్చిన రైనా, హస్సీతో కలిసి చెన్నై ఇన్నింగ్స్ వేగం పెంచారు. ఒకవైపు హస్సీ 32 బంతులు ఆడి తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంటే, మరోవైపు రైనా తన దూకుడు కొనసాగిస్తూనే వీరవిహారం చేశాడు. ఇన్నింగ్స్ 18 ఓవర్లలో పెరీరా బౌలింగ్ లో హస్సీ క్లీన్ బౌల్డ్ అవగా క్రీజులోకి వచ్చిన ధోని అభిమానులకు నిరాశే మిగిల్చాడు. కేవలం 2వ బంతికే కరణ్ శర్మకు దొరికిపోయాడు. అయితే మరోవైపు విజృంభిస్తున్న రైనా మాత్రం ఎక్కడా తడబడకుండా వేగంతో ఆడుతున్నా కేవలం 1 పరుగు తేడాతో తన సెంచరీని కోల్పోయాడు. దీంతో చెన్నై టీం మొత్తం 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోనే ధావన్ రన్అట్ కావడంతో ఎదురు దెబ్బ తగిలింది. ఒకవైపు పార్థివ్ ఒంటరి పోరాటం చేస్తున్నా మరోవైపు వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యానికి 77 పరుగుల దూరంతో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది.
తన బ్యాట్ తో శివతాండవం చేసిన రైనాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు సీఎం సీటు కోసం అంతర్గత పోటీలో విజయం సాధించాలని భావిస్తున్నారు. ఇందుకోసం కేంద్రంలో పావులు కదపడం ప్రారంభించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పీట కోసం పోటీ పడుతున్న వారిలో ప్రధానంగా 6 పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వరుసలో మొదట కనిపిస్తున్న పేరు సిద్దిరామయ్య. నిన్నటి వరకు కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన బీజేపీని గద్దె దింపటంలో ప్రధాన పాత్ర పోషించారు. యడ్యూరప్ప, గాలి బ్రదర్స్ అవినీతి బయటపెట్టడం, కర్ణాటకలో పాదయాత్ర చేయటం వంటివి ఆయనకు అనుకూలించేవి కాగా 2006లో చేరిన సిద్దిరామయ్యకు సీఎం సీటు ఇవ్వటం సబబు కాదనేది సిద్దిరామయ్యకు ప్రతికూలంగా వినిపిస్తున్న వాదన. సిద్దిరామయ్య తర్వాత స్థానాల్లో వినిపిస్తున్న వారిలో పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ, ఆస్కర్ ఫెర్నాండెజ్, మల్లికార్జున్ ఖార్గే, అంబరీష్, డివి శివకుమార్ ఉన్నారు. అయితే ఆస్కర్ ఫెర్నాండెజ్ స్పందిస్తూ తనకంటే సీనియర్స్ పార్టీలో చాలా మంది ఉన్నారని, ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవి తనకి సంతృప్తిదాయకంగానే ఉందని, తనకి ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి లేదని ప్రకటించారు. నేతలు ఎవరు ఎలా చెప్తున్నా సరే అధిష్టానం దగ్గర మాత్రం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. వీరిలో ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, మిగిలిన వారిని ఎలా బుజ్జగించాలి అనే అంశంపై అధిష్టానం తలపట్టుకుంది. అధిష్టానం ఇప్పుడు చల్లబడింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించేసరికి అధిష్టానంలో మళ్లీ తమ సత్తాపై నమ్మకం వచ్చింది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చీలికలు, పార్టీలో నేతల విభేదాలు, ఒకవైపు తెలంగాణ అంశం, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, జగన్ ప్రత్యేక పార్టీ, కళంకిత మంత్రులపై సిబిఐ ఛార్జ్ షీట్స్, ఇలా రాష్ట్ర నేతల సమస్యలన్నిటి విషయం అధిష్టానానికి నివేదిక వెళ్లినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆజాద్, రాహుల్, సోనియా అందరూ కర్ణాటక ఎన్నికలు బిజీ, పార్లమెంట్ సమావేశాల పేరుతో రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించేసరికి అధిష్టానం సంబరంలో పడి రాష్ట్ర సమస్యల్ని ఓ కొలిక్కి తేనుంది. ఈ నెల ఆఖరకు రాష్ట్ర పార్టీ నేతల్ని సమావేశపరిచి వారి విభేదాలను తొలగించేందుకు అధిష్టానం నడుం బిగించింది. ఇంకా 1 సంవత్సరంలో అంతటా ఎలక్షన్స్ హడావిడి ఉండటంతో ఢిల్లీలో ఉన్న అధికార పార్టీ అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ని నిలిపేందుకు సన్నాహాలు చేయనుంది. రాష్ట్రంలో రాజకీయాలు వేడే కాదు, బాణుడు తన కాలంగా ఎంచుకున్న వేసవి మరింతగా వేడెక్కిస్తున్నాడు. బాణుడు బగబగలకు జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఈ మండుటెండలు తట్టుకోలేక ప్రజలు ప్రాణాలు వణుకుతున్నాయి. వ్యాపారస్తులైతే ఇక తమ వ్యాపారాలు ఆపుకోలేక, బాణుడి బాధ తట్టుకోలేక వాతావరణం చల్లబడేది ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఈ మండుటెండలు తట్టుకోలేని ముసలివారు వడదెబ్బ బారిన పడి ప్రాణాలే కోల్పోతున్నారు. తెల్లవారుతుండగానే తన ప్రతాపాన్ని చూపిస్తున్న బాణుడు సాయంత్రం 7 గంటల వరకు ఆ వేడివాయు ప్రజలను వీడడం లేదు. మండు వేసవిలో సైతం హైదరాబాద్ లో ఎప్పుడు చెమట తెలియని ప్రజలు ఈ వేసవిలో మండుటెండలకి జనం చెమటతో తడిచి ముద్దైపోతున్నారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల వివరాల్లోకి వెళితే కొత్తగూడెం గరిష్ట ఉష్ణోగ్రత 45.5 డిగ్రీలు ఉండగా కనిష్ట 32 ఉంది. రెంటచింతల గరిష్ట ఉష్ణోగ్రత 44.1 ఉండగా కనిష్ట 28.5గా ఉంది. కడప గరిష్ట ఉష్ణోగ్రత 43 ఉండగా కనిష్ట 29.3గా ఉంది. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 41.7 ఉండగా కనిష్ట 29.2గా ఉంది. ఈ మండుటెండలు తగ్గేదెప్పుడు, బాండు కర్ణించేదెప్పుడు అని రాష్ట్ర ప్రజలు కళ్ళు కాయలు కాచేలా చల్లదనం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అన్ని పార్టీలను దుమ్మెత్తిపోస్తోంది. ప్రతి తప్పును వేలెత్తి చూపించే ప్రతిపక్షం కొన్ని విషయాల్లో ఎందుకు సైలెంట్ వహిస్తోంది? కారణం ఏంటి? ఒకప్పుడు సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాకుండా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని సిబిఐని విమర్శించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు కూడా నోరు విప్పడం లేదు. బొగ్గు గనుల కుంభకోణం విషయమై, బొగ్గు గనుల కేటాయింపు దర్యాప్తు విషయమై నివేదికను మార్చిన సిబిఐ కాంగ్రెస్ కు జేబు సంస్థగా మారింది అని రాష్ట్రం అంతటా తమ ఆవేదనను మాటలు తూటాలుగా నిందిస్తుండగా టీడీపీ అధినేత మాత్రం అన్ని తెలిసినా ఏమాత్రం సిబిఐ పై కామెంట్ చేయకపోవడానికి కారణం ఏంటి? సిబిఐ తీరును విమర్శిస్తే తనకు సిబిఐ దాడి తప్పదని భయమా, లేక వేరే ఏ ఇతర కారణాలైనా ఉన్నాయా? మొత్తానికి సిబిఐని డిస్టర్బ్ చేయకుండా నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రావద్దు అన్నట్లు ఉంది బాబు వ్యవహారం చూస్తూ ఉంటే. రాష్ట్రంలో టీడీపీకి తోడుగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సిబిఐని విమర్శించకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని వివరాల కోసం ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్ లో
TV11 Hyderabad News. This is Padma signing off.